సరే 12వ నెంబర్ మామూలుగా వస్తు కార్యక్రమంలో వచ్చే వాళ్ళే కొందరు వేరే డిస్టిక్ వాళ్ళు ఉన్నారు, పార్టీలు మారే రాజకీయ నాయకులు ఉన్నారు. ఏ పార్టీలో పోకుండా ఎంతమంది ఆ పార్టీలో మర్చిపోకండి. బ్యాలెట్ 12వ నంబర్ విజిల్ గుర్తు బరెలక్క. నిలబడిన పిల్లలకు మనం ఎంత చదువుకున్న నౌకరు వస్తలేదని కొట్లాడుతున్నామా? ఒక్కసారి మాలాంటి యూత్ కి అంటే అమ్మాయిలకు కానీ చిన్న వయసు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి. నేను పదవిల కోసం ఏ పార్టీలు మారను, ఏదో ఎక్కడో కాదు, నాది ఇక్కడే నాగర్ కర్నూల్ పెద్దకొత్తపల్లి. ఒకసారి మాలాంటి వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలమ్మా. అక్క ఈరోజు రేవెల్లి మండలం, గణపురం, పెద్దమందడి మండలాల్లో ప్రచారం అయితే నిర్వహించిన. ఇక్కడ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఇంకా ప్రతి ఒక్కరు ఒక అమ్మాయిగా నువ్వు ఇంత ధైర్యం చేసి నిలబడ్డందుకు నిజంగా అమ్మ నీ ధైర్యానికన్నా మేము ఓటేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంకా కొంచెం అసహనం అనేది కూడా ఉంది. ఎందుకంటే పోయినసారి గెలిచిన వాళ్ళు ఏం చేయలేదు, ఈసారి గెలుస్తానన్ను నువ్వు చేయమ్మా వాళ్ళలాగా చేయకనేది కూడా నాకు చెప్తున్నారు. ఈ ప్రజలతో మాట తీసుకున్న విధంగా నన్ను గెలిపిస్తే వాళ్ళలాగా అసహనం పడాల్సిన పరిస్థితి రాకుండా నేను ఖచ్చితంగా మంచి పని చేస్తా అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నాగర్ కర్నూల్ ఓటర్లందరికీ చెప్తున్నా. నాకు గుర్తు వచ్చేసి విజిలు, నా పేరు వచ్చేసి బర్రెలక్క, చాలా మందికి తెలుసు. సో మీ అమూల్యమైన ఓటు విజిల్ గుర్తుకేసి గెలిపించండి. బ్యాలెట్ బాక్స్ లో నెంబర్ వచ్చేసి 12వ నెంబరు. మేనిఫెస్టో వచ్చేసి కొన్ని ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజు, అలాగే కొన్ని కోచింగ్ సెంటర్స్, మెయిన్ రోడ్లు, స్కూల్స్, వీటన్నింటిని నేను అనుకున్నది కాకుండా ఇక్కడ కొన్ని ఊర్లలో కొన్ని సమస్యలు ఉన్నాయి. కొన్ని ఊర్లలో స్కూల్స్, కొన్ని ఊర్లలో మెయిన్ రోడ్లు, ఇంకొన్ని ఊర్లలో ఇండ్లు లేని వాళ్ళు, గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ నా మేనిఫెస్టోగా మలుచుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పేసి ఈ నాగర్ కర్నూల్ ప్రజలందరికీ మాటిస్తున్నారు.